కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో మన ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, అట్ ద సేమ్ టైం స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది. సో ఈ సెంట్రల్కు స్టేట్కు మధ్య సంబంధాల గురించి తెలుసుకునేటువంటి టాపికే సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ లేదా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అంటున్నాం. సో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనకి కాన్స్టిట్యూషన్లో 11th పార్ట్, కాన్స్టిట్యూషన్లోని 11th పార్ట్, కాన్స్టిట్యూషన్లోని 12th పార్ట్, సో కాన్స్టిట్యూషన్లోని 13th పార్ట్, ఈ 3 పార్ట్స్ కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలుపుతున్నాయి. అయితే ఇందులో 11th పార్ట్ వచ్చేసి కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి చెప్పేటువంటి దానిలో 11th పార్ట్ మనకి సో ఏ సంబంధాల గురించి కేంద్రం మరి రాష్ట్రాల మధ్య ఏ సంబంధాల గురించి తెలుపుతున్నాయంటే, ఒకటి వచ్చేసి శాసన సంబంధాలు, ఇంకొకటి పరిపాలన సంబంధాలు. ఒకటి వచ్చేసి శాసన సంబంధాల గురించి తెలుపుతూ ఉంది, ఇంకొకటి పరిపాలన సంబంధాల గురించి, శాసన మరియు పరిపాలన సంబంధాల గురించి తెలుపుతున్నాయి. సో శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు అంటే ఏంటని అర్థము? లెజిస్లేటివ్ రిలేషన్షిప్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ అంటాం. అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్. మరి సెంట్రల్కు స్టేట్కు మధ్య కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు ఉన్నాయి కదా, ఆ సెంట్రల్ స్టేట్ మధ్య సంబంధాలు ఏవైతే లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ గురించి చెప్పే ఆర్టికల్స్ ఏవి అంటే 245. సో 245. సో మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది? 245 245 ఆర్టికల్ నుంచి మొదలుకొని సో 264 వరకు గల ఆర్టికల్స్, 263 వరకు గల ఆర్టికల్స్, సో 263 వరకు గల ఆర్టికల్స్ దేని గురించి తెలియజేస్తున్నాయంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలలో శాసన సంబంధాలు మరియు పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తుంది. అయితే శాసన సంబంధాల గురించి 245 నుంచి మొదలుకొని 255 వరకు గల ఆర్టికల్స్ లెజిస్లేటివ్ రిలేషన్షిప్ గురించి తెలియజేస్తున్నాయి. ఇక పరిపాలన సంబంధాల గురించి మనకి 263 ఆర్టికల్స్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ అంటే పరిపాలన సంబంధాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇది 11th పార్ట్. సో కాన్స్టిట్యూషన్లో 11th పార్ట్లో మనకి 245 to 263 ఆర్టికల్స్ మనకు శాసన మరియు పరిపాలన లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్ గురించి తెలియజేస్తుంది. ఇక ఆర్థిక సంబంధాలు, సో ఫైనాన్షియల్ రిలేషన్షిప్స్ లేదా ఆర్థిక సంబంధాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ వచ్చేసి 264 నుండి మొదలుకొని 300 అండ్ 300A అనేటువంటి ఆర్టికల్స్, 300A ఆర్టికల్స్ మనకి ఫైనాన్షియల్ రిలేషన్షిప్ గురించి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఫైనాన్షియల్ రిలేషన్షిప్ గురించి, సో ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ఇక 13th పార్ట్, సో 13th పార్ట్ వచ్చేసి మనకి 13వ భాగం అంటున్నా నేను. ఈ 13వ భాగం వచ్చేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ అంటే, సో ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి తెలియజేస్తుంది. సో ట్రేడ్ అండ్ కామర్స్ గురించి తెలియజేస్తుంది అంటే వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి తెలియజేస్తూ ఉన్నాయి. వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి మనకి ఏవి తెలియజేస్తున్నాయి? 13th పార్ట్ తెలియజేస్తున్నాయి. ఇక్కడ 301 నుంచి 307 వరకు గల ఆర్టికల్స్ సో దేని గురించి తెలియజేస్తున్నాయి అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. అంటే మొత్తం మీద కేంద్రము మరియు రాష్ట్రాల మధ్య, సో సెంట్రల్ మరియు స్టేట్స్ మధ్య మొత్తం 3 భాగాలు, సో మనకి 4 రకాల సంబంధాల గురించి తెలియజేస్తున్నాయి. కేంద్రము రాష్ట్రాల మధ్య ఏ సంబంధాల గురించి? ఒకటేమో శాసన సంబంధాలు, ఇంకొకటి పరిపాలన సంబంధాలు, ఇంకొకటి ఆర్థిక సంబంధాలు, ఇంకొకటి వ్యాపార వాణిజ్య సంబంధాలు. ఇట్లా 4 రకాల సంబంధాల గురించి మనకి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే సో 245 నుండి మొదలుకొని 307 వరకు గల ఆర్టికల్స్ మొత్తం శాసన, పరిపాలన, ఆర్థిక మరియు వ్యాపార వాణిజ్య సంబంధాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే మన ఇండియా ఫెడరల్ కంట్రీనా
లేకపోతే సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు అంటే కేంద్రము రాష్ట్రం అనే రెండు ప్రభుత్వాలు ఉన్నాయి కదా, మరి రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు 2 గవర్నమెంట్స్ ఉన్నప్పుడు సో ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ అవుతుంది. అంటే ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఓకేనా. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఎస్, ఫెడరల్ క్యారెక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. సరే, ఆ ఫెడరల్ క్యారెక్టర్స్ గురించి మనము తెలుసుకుంటున్నాం. ఫెడరల్ క్యారెక్టర్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఫెడరల్ అనేటువంటి పదము ఎక్కడి నుండి రావడం జరిగింది అంటాడు. సో ఫెడరల్ వర్డ్ టేకెన్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? ఫెడరల్ అనే పదము ఏ దేశ రాజ్యాంగం నుండి రావడం జరిగింది? సో ఫెడరల్ అనే పదము ఎక్కడ ఏంటిదంటే ఇంగ్లీష్ పదం. ఫెడరల్ అనే పదము వచ్చేసి ఇంగ్లీష్ పదం. సో ఈ ఇంగ్లీష్ పదం ఎక్కడి నుండి వచ్చింది అంటే ఫోడస్ అనేటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. సో ఫోడస్ అనేటువంటి ఒక లాటిన్ పదం నుండి ఫెడరల్ అనేటువంటి పదము రావడం జరిగింది. ఓకేనా. సో ఫోడస్ అనేటువంటి పదము ఏ భాష పదము అంటే లాటిన్ భాష పదము. సో ఫోడస్ అనేటువంటి ఒక లాటిన్ భాష పదము నుండి ఫెడరల్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. ఓకేనా. ఫెడరల్ అంటే లేదా ఫోడస్ అంటే మీనింగ్ ఏమొస్తుంది అంటే అగ్రిమెంట్ అని మీనింగ్ వస్తుంది. అగ్రిమెంట్ లేదా ట్రీటీ అని మీనింగ్ వస్తుంది. అగ్రిమెంట్ లేదా ట్రీటీ. సో ట్రీటీ అని మీనింగ్ వస్తుంది, అంటే ఒప్పందము అని మీనింగ్ వస్తుంది. ఓకేనా. సో ఒప్పందము అనేటువంటి మీనింగ్ వస్తుంది. అయితే ఈ ఫెడరల్ అనే పదాన్ని ఆధారంగా చేసుకొని మనము ప్రపంచంలో ఉన్నటువంటి ఫెడరల్ కంట్రీస్ను ఎన్ని రకాలుగా విభజించవచ్చు అనేది మనం ఇక్కడ గుర్తుపడదాం. సరే, ఇప్పుడు గుర్తించుదాం. సో ఇక్కడ ఫెడరల్ అంటే ఏంటిది, మరి యూనిటరీ అంటే ఏంటిది, ఈ రెండు పదాలు మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకటి, ఏ దేశంలోనైతే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య పవర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయబడతాయో, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ మధ్య పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూషన్ చేయబడతాయో ఆ దేశాలను మనం ఏమనాలి అంటే ఫెడరల్ కంట్రీ అని పిలవాలి. ఫెడరల్ క్యారెక్టర్స్ కలిగినటువంటి దేశాలను పిలవాలి. అట్లా కాకుండా పవర్స్ అన్నీ కూడా సెంట్రల్ చేతుల్లోనే ఉంటాయి. సో పవర్స్ అన్నీ కూడా, అధికారాలన్నీ కూడా ఓన్లీ సెంట్రల్ చేతుల్లోనే ఉన్నాయనుకోండి, ఓన్లీ సెంట్రల్ చేతుల్లోనే ఉంటే దాన్ని ఏమంటామంటే యూనిటరీ క్యారెక్టర్స్ అని పిలుస్తాం. యూనిటరీ క్యారెక్టర్స్ అంటే ఏంటిది అన్నట్టు ఏకకేంద్రక లక్షణాలు అని మీనింగ్. ఏకకేంద్రక లక్షణాలు. సో ఏకకేంద్రక లక్షణాలు అని మీనింగ్ వస్తుంది. ఏకకేంద్రక లక్షణాలు. సెంట్రల్కు మరియు స్టేట్కు మధ్య పవర్స్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఫెడరల్ క్యారెక్టర్స్ అని. ఓన్లీ పవర్స్ అనేవి సెంట్రల్ చేతుల్లో మాత్రమే ఉంటే దాన్ని యూనిటరీ క్యారెక్టర్స్ లేదా ఏకకేంద్రక లక్షణాలు అని పిలుస్తాము. ఏకకేంద్రక లక్షణాలకి ఓన్లీ సెంట్రల్ చేతుల్లోనే పవర్స్ ఉంటాయి, ఓన్లీ సెంట్రల్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటాయి. సో దాన్ని ఏమని పిలుస్తున్నామంటే ఏకకేంద్రక లక్షణం అని పిలుస్తున్నాము. సో ఎగ్జాంపుల్ వచ్చేసి చైనా కేవలం సెంట్రల్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటాయి. ఫ్రాన్స్ సెంట్రల్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటాయి. ఇటలీ సెంట్రల్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటాయి. బ్రిటన్ ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటాయి. సో కాబట్టి కేంద్రం చేతుల్లో మాత్రమే, ఓన్లీ యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో మాత్రమే పవర్స్ ఉంటే దాన్ని యూనిటరీ క్యారెక్టర్స్ లేదా ఏకకేంద్రక లక్షణాలు అంటాము. కాబట్టి భారతదేశము అనేటువంటిది ఈ రెండింటిని కలిగి ఉన్నటువంటి దేశం. కానీ కొన్ని దేశాలలో కనుక చూస్తే, కొన్ని కంట్రీస్లలో కనుక చూస్తే యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో పవర్స్ ఉంటాయి. యూనియన్ గవర్నమెంట్స్ చేతుల్లో పవర్స్ ఉంటే దాన్ని ఏమని పిలవాలి? యూనియన్ గవర్నమెంట్ చేతుల్లో పవర్స్ ఉంటే దాన్ని యూనిటరీ క్యారెక్టర్స్ కలిగినటువంటి లేదా ఏకకేంద్రక దేశాలను పిలవాలి. ఎగ్జాంపుల్ చైనా, ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్ అనేటువంటి దేశాలు. సో ఇవి కేంద్రం చేతుల్లోనే పవర్స్ ఉంటాయి. ఇక సెంట్రల్ స్టేట్ రెండింటికి మధ్య పవర్స్ ఉంటాయి. సెంట్రల్ మరియు స్టేట్స్ రెండింటికి పవర్స్ ఇవ్వబడితే వాటిని ఫెడరల్ దేశాలని పిలుస్తాము. సో ఫెడరల్ దేశాలకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆస్ట్రేలియా, అమెరికా, సో అట్లనే కెనడా ఇట్లాంటి దేశాలను మనము ఏమంటున్నామంటే సమాఖ్య దేశాలని పిలుస్తూ ఉన్నాం. సమాఖ్య దేశాలని పిలవడం జరుగుతూ ఉంది. సో ఆస్ట్రేలియా, యుఎస్, కెనడా ఇట్లాంటి, ఇండియా కూడా మనకు
సో సమాఖ్య లక్షణాలను కలిగి ఉంది, ఏకకేంద్రక లక్షణాలు కలిగి ఉంది. అయితే మన ఇండియా మాత్రము ఇటు ఫెడరల్ క్యారెక్టర్స్ని కలిగి ఉంది, ఇటు మనకి యూనిటరీ క్యారెక్టర్స్ని కలిగి ఉంది. రెండింటిని కలగలిపినటువంటిది. అంటే భారతదేశం ఎలాంటి దేశము? ఏకకేంద్రక సమాఖ్య లక్షణాలను కలిగి ఉన్నటువంటి దేశము. అయితే ఈ ఫెడరల్ అనే పదాన్ని ఆధారంగా చేసుకొని ఫెడరల్ బై ఇంటిగ్రేషన్, ఫెడరల్ బై డిసింటిగ్రేషన్ అనేటువంటి రెండు, అంటే ఫెడరల్ అనేటువంటి దేశము ఏర్పడేటువంటి దాన్ని ఆధారంగా చేసుకొని ఏమంటామంటే ఫెడరల్ బై ఇంటిగ్రేషన్ అని, ఫెడరల్ బై డిసింటిగ్రేషన్ అని పిలుస్తాం. లేదా ఏమని పిలుస్తాము అంటే మెథడ్స్ ఆఫ్ ఫార్మేషన్స్ ఆఫ్ ఫెడరేషన్లో చూస్తే మనకు సో ఏముంటుందంటే ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్ అంటాం. ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్. ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్. ఒకటి ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్, ఇంకొకటి ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్. ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్. ఇట్లా రెండు రకాల దేశాలుగా పిలవచ్చు. ఓకేనా? ఒకటి ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్, ఇంకొకటి ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్. సో ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఆ దేశాలే ఏం ఏర్పడి అన్నట్టు అగ్రిమెంట్ చేసుకొని దేశం కనుక ఏర్పాటు చేయబడితే, అంటే ఒక ఎగ్జాంపుల్ కనుక చూస్తే 1776లో 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 13 రాజ్యాలకు ఇండిపెండెన్స్ వచ్చింది. 13 కంట్రీస్కి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఆ కంట్రీస్ అన్నీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 13 రాజ్యాలన్నీ కూడా 1787లో ఏం చేశారు? 1787లో అగ్రిమెంట్ చేసుకొని, సో అగ్రిమెంట్ కుదుర్చుకొని ఆ అగ్రిమెంట్ మీద సంతకం చేసుకొని ఏంటి ఒక దేశంగా ఏర్పాటు చేయబడ్డాయి. అంటే ఏంటన్నట్టు సో వేరు దేశాలన్నీ కలిసి ఒక దేశంగా ఏర్పాటు చేస్తే దాన్ని ఏమన్నాము? ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్. అంటే ఏకీకృతంగా ఏర్పడినటువంటి సమాఖ్య గల దేశాలు. అంటే ఇక్కడ ఏమన్నట్టు అర్థమవుతుంది? సో సమాఖ్య ద్వారా ఏకీకరణ ద్వారా సమాఖ్య దేశంగా ఏర్పడడం అని అర్థమవుతుంది. అంటే ఏంటన్నట్టు అప్పుడు 13 రాజ్యాలు కలిసి ఒకటే దేశంగా ఏర్పాటు చేసుకున్నాయి. సో అదే దేశం పేరే యుఎస్ఏ. అయితే అప్పుడు 13 రాజ్యాలు కలిసి, సో 13 రాష్ట్రాలు అన్నాడు. యాక్చువల్గా 13 రాష్ట్రాలు కలిసి అమెరికా అనే దేశం ఏర్పాటు చేయబడ్డాయి. అందుకోసమే అమెరికా దేశం పేరు ఏమని ఉంటుందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని ఉంటుంది. అంటే స్టేట్స్ అన్నీ కలిసి ఒక దేశంగా ఆవిర్భవించాయి. ఆ స్టేట్స్ కూడా సంతకం చేశాయి, అగ్రిమెంట్ చేసుకుని, ఒక ఒప్పందం కుదుర్చుకొని, ఒక ట్రీటీ కుదుర్చుకొని సో ఒక దేశంగా ఆవిర్భవించాయి. అలా ఏకీకరణ ద్వారా సమాఖ్య దేశంగా ఏర్పడితే దాన్ని మనం ఏమంటారు అంటే ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్, లేదా ఏకీకరణ ద్వారా సమాఖ్య దేశంగా ఏర్పడడం అంటాం. సో ఎగ్జాంపుల్ అమెరికా. అయితే అమెరికా 1776లో ఇండిపెండెన్స్ వచ్చింది 13 రాజ్యాలకి. ఆ 13 రాజ్యాలు ఒప్పందం కుదుర్చుకొని ఒక దేశంగా ఆవిర్భవించాయి. సో అందుకే అమెరికా దేశం అనేది ఏర్పాటు చేయబడ్డప్పుడు 13 రాష్ట్రాలుగా డివైడ్ చేసి 13 రాష్ట్రాలతో కూడినటువంటిది అమెరికా. అయితే ఇప్పుడు మాత్రం 50 రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. అమెరికాలో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 50 రాష్ట్రాలు ఉండడం జరిగింది. ఓకేనా? ఒకప్పుడు 13 స్టేట్స్ ఉండే, ఇప్పుడేమో సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 50 రాష్ట్రాలు ఉన్నాయి. అందుకే అమెరికన్ నేషనల్ ఫ్లాగ్ను కనుక పరిశీలించినట్లయితే సో 13 అడ్డుగీతలు అనేటువంటివి ఉంటాయి. అలానే 50 స్టార్స్ అనేటువంటివి మనకు కనబడతాయి. సో 50 స్టార్స్ మనకు కనబడతాయి. అంటే ఈ 50 స్టార్స్ దేనికి సింబాలిక్ అంటే ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్స్కి సింబాలిక్. సో ప్రజెంట్ ఉన్నటువంటి స్టేట్స్కి సింబాలిక్. ఈ లైన్స్ దేనికి సింబాలిక్ అంటే సో అమెరికా ఫామ్ అయినప్పుడు 1787లో 1787లో అమెరికా అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పాటు చేయబడినటువంటి అమెరికా ఫామ్ అయినప్పుడు ఉన్నటువంటి స్టేట్స్కి సింబాలిక్. అప్పుడు 13 స్టేట్స్ ఉండేవి కదా, దానికి సింబాలిక్. ఓకేనా? సో ఫెడరేషన్ బై ఇంటిగ్రేషన్గా చెప్తా ఉన్నాం మనం. నెక్స్ట్ ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్ అంటున్నాం మనం. సో 1865 ఆ టైంలో కెనడా అనేటువంటి దేశము విచ్ఛిన్నం ద్వారా సమైక్య దేశంగా ఆవిర్భవించింది. అది పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది 1867 ఆ టైంలో. సో 1867 ఆ టైంలో
ఏంటి కెనడా అనేటువంటి దేశం విచ్ఛిన్నం చెంది, అంటే అది చాలా పెద్ద దేశం కాబట్టి ఈ పెద్ద దేశం అనేటువంటిది విచ్ఛిన్నం ద్వారా ఒక సమైక్య దేశంగా మారిపోయింది. అంటే ఈ పెద్ద దేశము పరిపాలన చేయడానికి సులభంగా ఉండడం కోసం, జనాభా ఎక్కువ కాబట్టి పరిపాలన, ఇది జాగ్రఫికల్గా పెద్ద దేశం కాబట్టి పరిపాలన సులభతరం చేయడం కోసము దేశాన్ని విడగొట్టి సమైక్య దేశంగా ఏర్పాటు చేస్తే దాన్ని మనం ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్, విచ్ఛిన్నం ద్వారా సమైక్య దేశం ఏర్పడడం అని పిలుస్తాం. సో అలా 1867లో కెనడా అనేటువంటి దేశము 1867లో కెనడా అనేటువంటి దేశము విచ్ఛిన్నం చెంది సమైక్య దేశంగా మార్పు చెందబడింది. అప్పుడు 4 రాష్ట్రాలు ఉండేవి. సో 4 స్టేట్స్ ఉండేవి, 4 రాష్ట్రాలు ఉండేవి. ఇప్పుడు ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే 10 రాష్ట్రాలు ఉన్నాయి. సో 10 స్టేట్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇట్లా ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్ ద్వారా ఫెడరేషన్ బై డిసింటిగ్రేషన్ ద్వారా ఏర్పడినటువంటి సమైక్య దేశం ఏది అని అడుగుతాడు. సో అడిగినప్పుడు మనం కెనడా అని ఆన్సర్ చేయాలి. ఎగ్జాంపుల్ వచ్చేసి కెనడా అని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మరి మన ఇండియా ఎలాంటి దేశము అని అడుగుతాడు. సో మన ఇండియా ఎలాంటి దేశము అనేది చూద్దాం మనం. సో మన ఇండియా ఎలాంటి దేశము అనేది చూస్తే అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పడ్డ దేశం అయితే అసలే కాదు. సో భారతదేశము కనుక పరిశీలన చేస్తే అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పడిన దేశం అయితే అసలే కాదు. మరి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మన భారత రాజ్యాంగంలో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఫెడరల్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అంటే సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. సమాఖ్య, నాట్ సమైక్య, సమాఖ్య కాదు సమాఖ్య. సో సమాఖ్య లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి, సమాఖ్య లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి. కానీ మన ఇండియాను కంప్లీట్ ఫెడరల్ కంట్రీగా అనడానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఇండియాను కంప్లీట్ ఫెడరల్ కంట్రీగా, అంటే అమెరికా లాగా ట్రూ ఫెడరల్ కంట్రీ అని ఎందుకు పిలవద్దు, మన ఇండియాను ట్రూ ఫెడరల్ కంట్రీ అని ఎందుకు పిలవడానికి వీలు లేదు అని చూస్తే, సో ట్రూ ఫెడరల్ కంట్రీ ఎందుకు కాదు అంటే మన ఇండియా అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పాటు చేయబడలేదు, ఒప్పందం ప్రకారంగా ఏర్పాటు చేయబడలేదు. సో ఒప్పందం ప్రకారంగా ఏర్పాటు చేయబడలేదు కాబట్టి మన ఇండియా ఏ కంట్రీ అవుతుంది? సో ట్రూ ఫెడరల్ కంట్రీ అయితే కాదు, ఒప్పందం ప్రకారం ఏర్పాటు చేయబడలేదు అంటున్నాను నేను. సో ఏర్పాటు చేయలేదు అని చెప్తా ఉన్నా నేను. ఓకేనా. మరి మన ఇండియా ఒప్పందం ప్రకారంగా ఏర్పాటు చేయబడలేదు. సో పరిపాలన కోసం మాత్రమే మన ఇండియాను దేనిగా మార్చారు? పరిపాలన కోసం మాత్రమే మన ఇండియాను ఫెడరల్ కంట్రీగా మార్చడం జరిగింది. సో ఇండియాను ఏ కంట్రీగా మార్చారంటే ఫెడరల్ కంట్రీగా మార్చడం జరిగింది. కాబట్టి జనాభా ఎక్కువగా ఉంది. సో జనాభా ఎక్కువగా ఉంది భారతదేశంలో. అలానే జియోగ్రఫికల్గా పెద్ద దేశం, భౌగోళిక పరంగా పెద్ద దేశం కాబట్టి, సో భౌగోళిక పరంగా పెద్ద దేశం కాబట్టి పరిపాలన కోసం మాత్రమే, జస్ట్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్. సో దేని పర్పస్? అడ్మినిస్ట్రేషన్ పర్పస్, అంటే పరిపాలన కోసం మాత్రమే, పరిపాలన కోసం మాత్రమే ఇండియాను ఏ కంట్రీగా మార్చారు? సో పరిపాలన కోసం మాత్రమే ఇండియాను దేనిగా మార్చడం జరిగింది? పరిపాలన కోసం మాత్రమే ఇండియాను దేనిగా మార్చడం జరిగింది అంటే, సో పరిపాలన కోసం మాత్రమే ఇండియాను ఏ కంట్రీగా మార్చారు అంటే ఫెడరల్ కంట్రీగా మార్చారు. సో పరిపాలన కోసం మాత్రమే. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, ఇండియా అనేది ట్రూ ఫెడరల్ కంట్రీనా లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ ఫెడరల్ కంట్రీనా అని ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీరు అప్పుడు ఏమైనా ఆన్సర్ చేయాలి? అడ్మినిస్ట్రేటివ్ ఫెడరల్ కంట్రీ అని ఆన్సర్ చేయాలి. అంటే భారతదేశము పరిపాలనాపరమైన సమాఖ్య దేశము. అర్థమవుతుందా? పరిపాలన కోసం మాత్రమే దేశము ఫెడరల్ కంట్రీగా ఏర్పాటు చేయబడింది, అంతే తప్ప మన ఇండియా అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ కాదు. సో అమెరికా లాంటి ఫెడరల్ కంట్రీ ఎందుకు కాదు అంటే, ట్రూ ఫెడరల్ కంట్రీ ఎందుకు కాదు అంటే ఇండియా అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పాటు చేయబడలేదు. ఒకవేళ అగ్రిమెంట్ ప్రకారంగా ఏర్పాటు చేసి ఉండేది ఉంటే ఏమయ్యేది? ఒకవేళ ఇండియా అగ్రిమెంట్ ప్రకారంగా అంటే ఒప్పందం ప్రకారంగా ఏర్పాటు చేయబడి ఉంటే ఏమయ్యేది అంటే, సో మన దేశం నుంచి ఏ రాష్ట్రమైనా విడిపోవడానికి అవకాశం ఉండేది. మన దేశం నుంచి ఏ రాష్ట్రమైనా విడిపోవడానికి అవకాశం ఉండేది. సో దేశం నుంచి ఏ రాష్ట్రమైనా విడిపోవచ్చు, ఏ రాష్ట్రమైనా విడిపోయి సపరేట్ దేశం కావచ్చు. సో రాష్ట్రం విడిపోవడానికి అవకాశం ఉండేది. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సో విడిపోవడానికి అవకాశం ఉండేది అని చెప్తా ఉన్నాను నేను. ఓకేనా?
సో మన దేశం నుంచి ఏ రాష్ట్రమైనా విడిపోవడానికి అవకాశం ఉండేది అని చెప్తా ఉన్నా. కాబట్టి ఇండియా అమెరికా లాంటి అగ్రిమెంట్ బేస్గా ఏర్పాటు చేయబడిన కంట్రీ కాదు. ఒకవేళ అయి ఉండేది ఉంటే ఏమయ్యేదంటే ఏ రాష్ట్రమైనా దేశం నుంచి విడిపోవడానికి అవకాశం ఉండేది ఒకటి. రెండవది, సో మనకి 2 రాజ్యాంగాలు ఉండేవి అప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్తో పాటుగా స్టేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండేది. రాష్ట్రానికి సంబంధించిన రాజ్యాంగం కూడా ఉండేది. సో స్టేట్కి సంబంధించినటువంటి రాజ్యాంగం కూడా ఉండేది. అప్పుడు మనకి 2 సిటిజన్షిప్స్ ఉండేవి. ఒకటి ఇండియన్ సిటిజన్షిప్ ఉండేది, సో ఇంకొకటి స్టేట్ సిటిజన్షిప్ ఉండేది. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన సిటిజన్షిప్ ఉండేది. ప్లస్ మన ఇండియాలో అవశిష్ట అధికారాలు అనేవి ఎవరికి ఇవ్వబడేవి? వెస్టింగ్ రెసిడ్యూరీ పవర్స్ అనేవి, అవశిష్ట అధికారాలు అనేవి అప్పుడు ఒకవేళ మనది కూడా అమెరికా లాగా నిజమైన ఫెడరల్ కంట్రీ అయి ఉండేది ఉంటే సో మనకు అవశిష్ట అధికారాలు అనేవి ఎవరికి ఇవ్వబడేవి అంటే రాష్ట్రాలకు ఇవ్వబడేవి. అవశిష్ట అధికారాలపైన చట్టం చేసే పవర్ రాష్ట్రాలకు ఇవ్వబడేది. కాబట్టి మన ఇండియా అగ్రిమెంట్ బేస్డ్గా ఏర్పాటు చేయబడలేదు. సో అగ్రిమెంట్ బేస్డ్గా ఏర్పాటు చేయబడలేదు కాబట్టి ఏ పదము రాజ్యాంగంలో చేర్చలేదు. సో ఏ పదాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు అంటాడు. ఏ పదాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు అని అడుగుతాడు. సో ఏ పదాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు అని అడిగితే ఫెడరల్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చలేదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి.